హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రాయలసీమ ఫేమస్ ఉగ్గాని బజ్జీ చేసుకుందాం. ముందు ఉగ్గానికి కావాల్సిన ఐటమ్స్ చూసుకుందాం. ముందు మరమరాలు తీసుకొని వాటిని బాగా నీటిలో నానబెట్టండి. ఈ మరమరాలని ఒక 10 to 15 minutes నాననివ్వండి. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. ముందు మిరపకాయలు, టమాటోస్, ఆనియన్స్ చూపించినట్టుగా కట్ చేసుకోండి. ఇవి ఉగ్గానికి కావాల్సిన ఐటమ్స్. ఇప్పుడు బజ్జీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకోండి. తర్వాత బజ్జీ పిండి కోసం శనగపిండి, జీరా, అజ్వైన్ పౌడర్, టర్మరిక్, సాల్ట్ వేసుకొని కలుపుకోండి. తర్వాత దాంట్లో కొంచెం నీరు పోసి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. ఇప్పుడు మీకు చూపించిన కన్సిస్టెన్సీ రావాలి. తర్వాత మిరపకాయల్ని చిన్నగా సైడ్స్లో కట్ చేసుకుని ఇలా చూపించినట్టుగా బజ్జీలు వేసుకోండి. ఇలా చేసుకుంటే వేడి వేడి బజ్జీ రెడీ. ఇప్పుడు ఉగ్గాని ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందు ఒక గిన్నెలో మనం కట్ చేసుకున్న టమాటోస్, చిల్లీస్, ఆనియన్స్ వేసుకొని మూత పెట్టేసి ఒక 5 minutes లో ఫ్లేమ్లో ఉంచేయండి. తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి. దాంట్లో కట్ చేసుకున్న ఫ్రెష్ కొరియాండర్ వేసేయండి. కొరియాండర్ బాగా కలుపుకున్న తర్వాత చూపించినట్టుగా మనం ముందు నానబెట్టిన మరమరాలు వేయండి. మరమరాలన్నీ
వేసేసిన తర్వాత మనకి టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకొని కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 minutes లో ఫ్లేమ్లో ఉంచేయండి. చూసారా ఎంత ఈజీగా రాయలసీమ ఫేమస్ ఉగ్గాని బజ్జీ చేసుకోవచ్చో? తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.